తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరంలో వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చలానాలపై మరోమారు రాయితీ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాయితీ ఇవ్వడంతో 300 కోట్ల పెండింగ్ చాలానా రుసుమును వసూలు చేయడం జరిగింది. భారీగా రాయితీ ఇచ్చి పెండింగ్ చాలానాలను క్లియర్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు 75%, ఇతర వాహనాలకు 50% రాయితీ ఇవ్వాలని భావిస్తుంది. నూతన సంవత్సరంలో 1 నెల పాటు రాయితీ ఇవ్వాలని భావిస్తుంది. రాయితీ ఇవ్వడం వల్ల చాలానాలను వసూలు చేయడంతో పాటు వాహనదారులకు కూడా ఊరట కలిగించినట్లు కూడా అవుతుందని ప్రభుత్వం పోలీస్ శాఖ భావిస్తుంది. పెండింగ్ చాలానాల వల్ల చాలా వాహనాలు మూలన పడ్డాయి. పోలీస్ శాఖ తొందరలోనే రాయితీపై విధి విధానాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాహనాలపై 130 రూపాయల నుండి 10,000 పైచీలకు చాలానాలు ఉన్నట్లు సమాచారం.